అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సో, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. పండగకి ఏ ఆడపిల్లైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంది కదా! సో, నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చాను. ఇక్కడ ఏంటంటే సీతమ్మ పువ్వు, తేక్ పువ్వు ఇవన్నీ మాకే ఉన్నాయి. తంగేడు పువ్వు అండ్ అలాగే గునుగు పువ్వు పల్లెటూరులో కామన్ అన్నమాట. ఎక్కువ ఏం కొనుక్కొచ్చుకోరు. నార్మల్‌గా ఇళ్ళల్లోనే ఉంటాయి అవి. అండ్ అడవి తంగేడు కూడా మాకు అడవి పక్కనే అన్నమాట. కానీ అడవి తంగేడు ఏంటంటే చాలామంది అడవికెళ్ళి తంగేడుని తెంపుకొని బయట మార్కెట్‌లో అమ్ముతారు కాబట్టి దొరకడం కష్టం. ఏదో వెయ్యాలి కాబట్టి ఒక 2, 3 పువ్వులు వేస్తారన్నమాట. మిగతా తంగేడు మాత్రం మనం ఇంటింటికి చెట్టు ఉంటుంది కదా! ఆ చెట్టునే దానికున్న పువ్వునే అడవి తంగేడు అని అనుకొని పేరుస్తారు. సో, సీతమ్మ పువ్వు ఏంటంటే మాకు కొంచెం ముందే అలాగే మా పవన్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు ఇంటికి కొన్ని పంపారు. అండ్ అలాగే బంతి పూలు మా పెద్దన్న కొనుక్కొచ్చాడు. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం బాగా ఎత్తు వేరుద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ ఏదో అవ్వలేదు. కొంచెం వెడల్పు వచ్చిందన్నమాట బతుకమ్మ. బట్ బాగుంది కలర్ కాంబినేషన్ అయినా. అండ్ టేకు పువ్వు మాకుంది కాబట్టి కొన్ని కలర్స్ తీసుకొచ్చి కలర్స్లో ముంచడం జరిగింది. ఎక్కువ ఏం టేకు పువ్వు పెట్టలేదు ఈసారి. ఒక 2, 3 లైన్సే పెట్టాము. ఎప్పుడైనా బాగా పెట్టేసుకొని పెద్దగా చేద్దామని చెప్పేసి ఈసారి కూడా అట్నే పెద్దగా చేద్దామని చెప్పేసి ఉండే. బట్ అంత సెట్ అవ్వలేదు. సింపుల్గా చిన్నగా మామూలుగా చేసేసాం. బాగుంది లుక్ అయితే. సీతమ్మ పువ్వులు అయితే ఈసారి చాలా అన్నమాట. మాకు కొన్ని చేనులో ఉండే. అవి కాకుండా మా పిన్ని వాళ్ళు అండ్ అలాగే మా పవన్ వాళ్ళు కొన్ని ఇచ్చారు. వీటితోని సెట్ చేసేసాము. అండ్ ఈసారి ఈ దీన్ని ఏమంటారు, నార్మల్ తంగేడు అన్నమాట. అది మాకే ఉంది కాబట్టి దాంతోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు మా చిన్నన్న దగ్గర ఉంది కదా! సేమ్ అదే అన్నమాట. వచ్చిందంటే తంగేడు ఎలా అంటే సాయంత్రం వరకు కొంచెం మారిపోయినట్టు అయింది. ఓవరాల్‌గా లుక్ అయితే బాగానే వచ్చింది. అప్పుడు పెట్టినంత మందం పువ్వు బాగా పెద్దగా కనబడ్డది. బట్ ఎండ బాగా కొట్టడం వల్ల పెట్టేసరికి కొంచెం వాడిపోయినట్టు అనిపించింది. అయినా పర్లేదు లుక్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అన్నిటికి వీడియో తీయలేదు లైన్‌కి. సో, ఇట్లా పెట్టేసాము. ఈ లెవెల్‌లో వచ్చిందన్నమాట. చూడ్డానికైతే బాగుంది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సీతమ్మ పువ్వు కిందిది వేరే మోడల్ అండ్ మిడిల్‌ది బాగా మొత్తం ముద్దది. కిందిది కొంచెం వేరే ఉంది. మిడిల్‌ది ముద్ద అన్నమాట. ఈ మీదేమో కొంచెం రిక్క రిక్క టైపు అట్లా ప్రిపేర్ చేయడం జరిగింది. 3 స్టెప్స్ కావాలనే పెట్టాము సీతమ్మదైతే. ఫస్ట్ లైన్ ఏంటంటే టేకు పువ్వునే 3 కలర్స్ మిక్స్ చేసి ఒక 2 అట్లట్లా రౌండ్ చేసేసి మిగతాయి మొత్తం న్యాచురల్‌గా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మీద గునుగు పువ్వు అండ్ అలాగే జిల్లేడన్నమాట. సో, జిల్లేడు ఎక్కువ దొరకలేదు. అండ్ అలాగే మాకు గుమ్మడి పువ్వు చెట్లు పల్లెటూరులో అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అండ్ మాకు కూడా పూసినాయన్నమాట. ఆ రోజు ఒక 50 పూసాయి పూలైతే భలే అనిపించింది. అసలు ఫైనల్ అంటే లాస్ట్ రోజు అసలు పుయ్యవు. కానీ అన్నీ ఎట్లా పూసాయో బాగా ఫుల్ పూసాయన్నమాట. అది ఒక స్టెప్‌లాగా కనబడ్డది. మొత్తం 11 వరుసలొచ్చింది. అండ్ మీద ఇంకా మేము బంతి పూలు అవన్నీ పెట్టేటి కాకనే 11 వరుసలొచ్చిందన్నమాట. చూడ్డానికైతే సూపర్ వచ్చింది బతుకమ్మనైతే. కొంచెం వెడల్పు వచ్చింది. బాగా పొడుగు వేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ కింద ప్లేట్ అంటే స్టాంబలం చాలా పెద్దది. సో, అందుకే ఇట్లా వెడల్పు వచ్చిందన్నమాట. ఫైనల్ లుక్ అయితే సూపర్ ఉంది. అందరం ఫోటోస్ దిగాము. నార్మల్‌గా నేనైతే డ్రెస్సే వేసుకున్నాను. శారీ ఏం కట్టుకోలేదు. మనకు శారీ అంటేనే చిరాకన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను ఎట్నో వస్తది కావచ్చు అనుకున్నా. కానీ సూపర్ వచ్చింది. ఆ జిల్లేడు పూలే హైలైట్ అయ్యాయన్నమాట. అవైతే ఆ కలర్‌కి భలే సెట్ అయ్యాయి అక్కడ. చాలా బాగుంది. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుల్ డాన్స్‌లు మా విలేజ్‌లో ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో, నేను ఆ క్లిప్స్ కూడా పెడదాం అనుకున్నా. నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో మనకి కామెంట్‌లో పెట్టండి. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా కన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేశాడు. వాడైతే చాలా హెల్ప్ చేశాడు కూడా. ఎక్కువ సతాయించలేదు. బట్ ఆ రోజు ఇట్లా ఫోటోస్ దిగడం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.